వేగంగా బరువు తగ్గాలనే కోరిక ఇప్పుడు కొత్త ట్రెండ్కు దారితీస్తోందా? డయాబెటీస్ మందుగా వచ్చిన ఒక ఇంజెక్షన్ ఇప్పుడు వెయిట్ లాస్ షార్ట్కట్గా మారిందా? సెలబ్రిటీలు ఓపెన్గా మాట్లాడుతున్న మొంజారో నిజంగా మ్యాజిక్ మెడిసినా లేక దాగి ఉన్న ప్రమాదమా? ఒక నెలలో కిలోల కొద్ది బరువు తగ్గడం వెనక శాస్త్రం ఏమిటి? సైడ్ ఎఫెక్ట్స్ ఎంతవరకు నిజం? అసలు డాక్టర్లు ఎందుకు హెచ్చరిస్తున్నారు? ట్రెండ్ను ఫాలో అవ్వాలా లేక జాగ్రత్తగా ఆలోచించాలా? భారత్లో కొత్తగా ట్రెండ్ అవుతున్న వెయిట్ లాస్ కల్చర్కు ప్రతీకగా మారింది మొంజారో ఇంజెక్షన్. మొదట టైప్ 2 డయాబెటీస్ నియంత్రణ కోసం రూపొందించిన ఈ ఔషధం ఇప్పుడు వేగంగా బరువు తగ్గించే మెడిసిన్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు దీనిపై చర్చ పెరుగుతుండగా, ముంబైకి చెందిన స్టాండప్ కమీడియన్ ఐశ్వర్య మోహన్ రాజ్ తన వెయిట్ లాస్ జర్నీని పంచుకోవడంతో ఈ ఇంజెక్షన్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. పెళ్లి తర్వాత బరువు పెరగడం, హైపోథైరాయిడిజం, పీసీఓడి వంటి సమస్యలతో ఇబ్బంది పడ్డానని, చివరకు మోంజారో వైపు వెళ్ళానని ఆమె చెప్పడం ప్రజల్లో ఆసక్తిని పెంచింది. మోంజారోలో ఉండే టెర్జిపటైడ్ అనే పదార్థం ఆకలిని నియంత్రించడం, కడుపు నిండిన భావన కలిగించడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. పరిశోధనల ప్రకారం సరైన డైట్, వ్యాయామంతో పాటు వాడితే ఏడాదిలోపే 15% వరకు బరువు తగ్గే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ నివేదికల ప్రకారం 85% మందిలో కనీసం 5% బరువు తగ్గుదల కనిపించినట్లు తెలుస్తోంది. దీంతో బరువు తగ్గాలనుకునే వారికి ఇది మ్యాజిక్ ఇంజెక్షన్గా మారింది. అయితే ఈ ట్రెండ్పై వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మోంజారో ఒక లైఫ్ స్టైల్ మెడిసిన్ కాదు, ఇది మెటబాలిక్ డిజార్డర్కు సంబంధించిన వైద్య చికిత్స అని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ వైద్యుల మాటల్లో అయితే పీసీఓడి, హార్మోన్ సమస్యలు, తీవ్రమైన ఒబేసిటీ ఉన్న వారిలో మాత్రమే అన్ని పరీక్షలు చేసి చివరి ఆప్షన్గా దీనిని సూచిస్తారు. సాధారణంగా డైట్, వ్యాయామంతో తగ్గించగల బరువుకు ఇంజెక్షన్ తీసుకోవడం ప్రమాదకరమని వారు స్పష్టం చేస్తున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా చిన్నవేమీ కావు. అజీర్తి, వాంతులు, నీరసం, జీర్ణ సమస్యలు, జుట్టు ఊడడం వంటి సమస్యలు కొన్ని కేసుల్లో కనిపిస్తున్నాయి. అలాగే దీర్ఘకాల ప్రభావాలపై ఇంకా స్పష్టమైన డేటా లేకపోవడం వైద్యుల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, ప్యాంక్రియాస్ లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వారు ఈ ఇంజెక్షన్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే, మోంజారో వాడకం ఆపేసిన తర్వాత బరువు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. అంటే ఇది శాశ్వత పరిష్కారం కాదు. లైఫ్ స్టైల్ మార్పులు లేకుండా తీసుకుంటే తాత్కాలిక ఫలితమే. ఇదే విషయాన్ని పలువురు నిపుణులు, అలాగే నటిగా కూడా గుర్తింపు పొందిన సోహా అలీ ఖాన్ కూడా సూచిస్తూ డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాలని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి మోంజారో ఒక వైద్య ఆవిష్కరణే అయినా అది ఫ్యాషన్ వెయిట్ లాస్ ట్రెండ్ కాదు. వేగంగా, నాజుగ్గా కనిపించాలనే ఆశతోనే దీన్ని ఆశ్రయించడం కంటే ఆరోగ్యకర జీవనశైలి, సరైన ఆహారం, వ్యాయామమే స్థిరమైన పరిష్కారం అని నిపుణులు చెబుతున్నారు. ట్రెండ్ కంటే ఆరోగ్యం ముఖ్యం. మోంజారో కథ చెప్తున్న అసలు సందేశం ఇదే. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.